హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని ఈరోజు ఉదయం 4:30 గంటలకి హైదరాబాద్ శంషాబాద్ ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేసిన తర్వాత నేరుగా ఇక్కడ సుబేదారి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చారు. ఇక్కడ ప్రస్తుతానికైతే సుబేదారి పోలీస్ స్టేషన్లో తను ఉన్నాడు. దీనికి సంబంధించి కూడా బీఆర్ఎస్ హనుమకొండ ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒకరొకరుగా చేరుకుంటున్నట్టు చల్లధర్మారెడ్డితో పాటు మాజీ ఎమ్మెల్యేలు ఇక్కడ మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్ నాయక్తో పాటు ఇక్కడ మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్, అలాగే హనుమకొండ మాజీ ఎమ్మెల్యే ప్రభుత్వ మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ కూడా ఇక్కడికి చేరుకుని వారిని కలిసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి కూడా ఒక అక్రమంగా అరెస్ట్ చేశారంటూ వాళ్ళు ఆరోపిస్తున్నారు. వినయ్ భాస్కర్ ఇక్కడికి చేరుకున్న తర్వాత పోలీసులు కూడా అడ్డుకున్నటువంటి ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా సిపిని కలవడానికి కూడా వినయ్ భాస్కర్ ప్రస్తుతానికి వరంగల్ సిపి కార్యాలయానికి వెళ్ళినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికైతే మనం సుబేదారి పోలీస్ స్టేషన్ దగ్గరే ఉన్నాము. దాదాపు ఉదయం నుండి కూడా ఇక్కడే పోలీస్ స్టేషన్లోనే తను ఉంటున్నటువంటి నేపథ్యంలో కూడా పోలీసులు దీనికి సంబంధించి ఒక కేసులో అంటే తను అక్రమ మైనింగ్ చేస్తున్నారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో తనను డబ్బులు ఆశించారన్నటువంటి నేపథ్యం కూడా ఇక్కడ ఎవరైతే కేసులు పెట్టారో కట్టా మనోజ్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి. తన భార్య ఉమాదేవి కూడా తను వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వాళ్ళు కూడా ఇక్కడే హనుమకొండలోనే ఉంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఆ కేసు వివరాలని కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ హనుమకొండ జిల్లాకు సంబంధించి ఇక్కడ అక్రమ మైనింగ్ చేస్తున్నారు. అది నియోజకవర్గ పరిధిలోనే ఉంటుంది. కమలాపూర్ ఆ నియోజకవర్గ పరిధిలోనే తను అక్రమ మైనింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇవి అక్రమంగా ఉన్నాయన్నటువంటి ఆరోపణలు తను చేశారని చెప్పాను. కానీ ఇక్కడ పరిస్థితి కేసు వివరాలను కనుక ఒక పరిశీలించినట్టయితే ఇక్కడ హనుమకొండ తను జిల్లాలో ఉంటున్నప్పటికీ కూడా ఈ కేసుకు సంబంధించి కూడా మైనింగ్కి సంబంధించి తనను అక్రమంగా డబ్బులు కూడా అడిగారని చెప్పన్నారు. గతంలో 25 లక్షల రూపాయలు ఇచ్చినటువంటి నేపథ్యంలో మరొక 55 లక్షల రూపాయలు కూడా డిమాండ్ చేశారని చెప్పి అందులో ఉంటున్నారు. అంటే క్వారీలో అంత పెద్ద నడపలేమన్నటువంటి పరిస్థితి కూడా వీళ్ళు చెప్తున్న నేపథ్యంలో అప్పుడు బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా డబ్బులు డిమాండ్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ లేని పరిస్థితుల్లో ఒకరు ఇవ్వలేకపోతే తమపై ఇక్కడ మేము చాలా ఇబ్బందులు పెడతాము, ఇక్కడ హత్య చేస్తామన్నటువంటి బెదిరింపులు కూడా వచ్చినట్టుగా ఆ ఫోన్ ఇక్కడ కేసులో పేర్కొన్నటువంటి పరిస్థితి. దీనిపై కూడా 308/2 అలాగే 308/5 అలాగే 352 సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ కేసు నెంబర్ 252 కింద ఇక్కడ వీళ్ళు కేసు బుక్ చేశారు. దీనికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే ఇక్కడ బీఆర్ఎస్ లీగల్ సెల్ టీం కూడా ఇక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ లీగల్ సెల్ టీం కూడా తను విడుదల చేయడానికి కావాల్సినటువంటి ప్రాసెస్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఇక్కడ ప్రస్తుతానికైతే ఇదే పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి పాడి కౌశిక్ రెడ్డి మరికొద్ది సేపట్లో కూడా వైద్య పరీక్షల నిమిత్తం ఎంజీఎంకు తరలించేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ పరిస్థితి కనుక చూసినట్టయితే ఇక్కడ ఉద్రిక్తతలు తలెత్తకుండా ఉదయం నుంచే బీఆర్ఎస్ నేతలు కూడా ఒక్కరొక్కరుగా చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో కూడా ఇటు సుబేదారి పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా ఇక్కడ బారికేడ్లు కూడా ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికైతే ఒకసారి మనం ఇక్కడ లోకల్ గ్రౌండ్ లెవెల్ ఎట్లా ఉందో ఒకసారి మనం చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికైతే ఇటు చూసినట్టయితే పోలీసులు ఇక మీడియాను తప్ప వేరే వాళ్ళను కూడా ఎవరిని లోపలికి అనుమతించినటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఉన్నటువంటి వాళ్ళు అంటే హుజూరాబాద్ నియోజకవర్గం నుండి కూడా కార్యకర్తలు కూడా వాళ్ళు వచ్చారు. ప్రస్తుతానికి ఇక కౌశిక్ రెడ్డి భార్య కూడా ఇక్కడికి చేరుకుంది. ఆ తర్వాత లోపలికి వెళ్ళి అసలు కారణాలు కూడా అడిగి తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రస్తుతానికైతే ఇక్కడ కౌశిక్ రెడ్డి భార్య కూడా లోపలికి వెళ్ళి తను ఏందన్న వివరాలు పూర్తిగా ఇంకా తెలియాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కూడా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతానికి ఒకసారి ఆ కార్యకర్తలు దొరుకుని మనం మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి ఏం జరుగుతుంది, అసలు వాళ్ళు ఆరోపిస్తున్నటువంటి విధానాలు ఎలా ఉన్నాయి, బీఆర్ఎస్ సంబంధించినటువంటి కార్యకర్తలు కూడా అనేక రకమైనటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నారు. ఎందుకంటే అక్రమ మైనింగ్ నడుస్తున్నటువంటి నేపథ్యంలో కూడా మేము దాన్ని అడ్డుకోవడం జరిగింది. ఆ గ్రామస్తులు కూడా చాలా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇక్కడ హెల్మెట్లు ధరించి కూడా వాళ్ళు ప్రజలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పటికే కొంత ఇబ్బందులు అంటే వ్యాధులతోటి బాధపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి దాన్ని వద్దన్నందుకే తనపై కక్షపూరితంగా కేసులు పెట్టారని చెప్పి అంటున్నారు. ఇక్కడ అనేక ఆరోపణలు కూడా కౌశిక్ రెడ్డి చేసినటువంటి పరిస్థితి. ఎందుకంటే ఇక్కడ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే మంత్రి సీతక్కకు అలాగే ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కూడా ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మైనింగ్ చేసుకుంటూ ఒక బినామీలుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి మేము తీవ్ర చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తన నియోజకవర్గ ప్రజలకు సంబంధించి కూడా ఖచ్చితంగా మేము యాక్షన్ ప్లాన్లకు దిగుతామని చెప్పి కూడా హెచ్చరించినటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ ఆ కేసు వివరాలు మాత్రం ఇలా ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకున్నాడు. ఒకసారి ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు కూడా చేరుకున్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారో వారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మీరు ఎక్కడి నుంచి సార్? మాది హుజూరాబాద్ నియోజకవర్గం నుండి. కావాలని ఈరోజు అక్కడ గ్యానెట్ వ్యాపారంతో ప్రజలకు ఇబ్బంది అవుతుందని ఈరోజు ఎమ్మెల్యే గారు దాన్ని వద్దు అని అంటే ఈరోజు నిందారోపణలు చేసి అక్రమంగా అరెస్ట్ చేసిండు. దీనికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి. ఎందుకంటే కావాలని కౌశిక్ రెడ్డి అనే వ్యక్తి బీఆర్ఎస్ పార్టీ కోసం ప్రజల కోసం 6 గ్యారంటీల అమలు కోసం అనేక రకంగా కొట్లాడుతుంది. కాబట్టి కావాలని ఈ కేసును కుట్రపూర్తిగా ఇరికించారు. అక్కడ గ్రానైట్ వ్యాపారం వల్ల చాలామందికి ప్రజలకు ఇబ్బంది అవుతుందని దాన్ని అడిగేందుకు ప్రశ్నిస్తే ఈరోజు కావాలని అక్రమ కేసు
బనాయించింది కాబట్టి ఈ ప్రభుత్వం ఈ కేసును వెంటనే ఉపసంహరించుకోవాలి. లేని ఎత్తులో పెద్ద ఎత్తున ఉద్యమం చేసేందుకు ప్రజలందరూ సిద్ధంగా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు 6 గ్యారంటీలు అమలు చేయడంలో విఫలమైంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం, కాబట్టి వాటిని నిలదీసినందుకే ఈ రకమైన కేసులు పెడుతున్నారు. ఇలాంటి అక్రమ కేసులకు ఎలాంటి ఎమ్మెల్యే గారు భయపడరు, ప్రజలు ఎప్పుడు కూడా ఎమ్మెల్యేతో ఉంటారు. కాబట్టి ఇకనైనా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా కేసులు పెట్టడం మానుకోవాలి. లేని పక్షంలో ప్రజలు తీవ్ర ఉద్యమం చేస్తారు. ఎందుకంటే మీరు ఇచ్చిన గ్యారంటీలు అమలు చేయండి. ఈరోజు కళ్యాణ లక్ష్మి కానివ్వండి, తులం బంగారం కానివ్వండి, ఈరోజు పెన్షన్స్ కానివ్వండి, ఇవి కూడా ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి దీన్ని వెంటనే ఖండించాలని కోరుతున్నాం. ఓకే ఓకే ఇక్కడ 6 గ్యారంటీల అమలు చేయకపోయినందుకు నిలదీసినందుకే ప్రజలతోటి అనేక ఇబ్బందులు పెట్టాల్సినటువంటి పరిస్థితి అని చెప్పాను. ప్రస్తుతానికైతే ఇక్కడ స్థానికంగా హనుమకొండ నాయకులు కూడా, బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారు. ఒకసారి మా కార్పొరేటర్లు కూడా, మాజీ కార్పొరేటర్లు ఉన్నారు. ఒకసారి ప్రస్తుతానికి ఇక్కడ చెప్పండి, అసలు నిజంగా కౌశిక్ రెడ్డి అరెస్టుని ఎట్లా చూస్తున్నారు? వాళ్ళు ఒక రకమైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. మాకు వచ్చినటువంటి కేసుల ప్రకారం మేము వెళ్తున్నాము, లీగల్గానే వెళ్తున్నాం అని చెప్పి పోలీసులు చెప్తున్నారు. ఎట్లా ఉంది పరిస్థితి? అసలు ముమ్మాటికి ఏదైతే మా బారాస హుజరాబాద్ శాసనసభ్యులు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసు అక్రమ కేసు, వాస్తవానికి ఈ ప్రభుత్వాన్ని రేవంత్ సర్కారును అడుగడుగున నిలదీస్తూ ఉన్నాడు. ప్రజా సమస్యలు పరిష్కరించడానికి ఈ ప్రభుత్వం వైఫల్యం చెందిందని చెప్పేసి ఎప్పటికప్పుడు అటు అసెంబ్లీకి సాక్షిగా కావచ్చు, ఇటు ఎప్పటికప్పుడు ప్రెస్ మీట్ల ద్వారా కావచ్చు, హుజరాబాద్ నియోజకవర్గంలో తన కార్యక్రమాల ద్వారా కావచ్చు, ఎప్పటికప్పుడు ఈ రేవంత్ రెడ్డి సర్కారుకు కొరకరాని కొయ్యగా పాడి కౌశిక్ రెడ్డి తయారవుతూ ఉన్నాడు అన్న ఆలోచనతోనే ఈరోజు అక్రమంగా కుట్రపూరితంగా మా పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి మీద కేసు పెట్టి నిన్న అర్ధరాత్రి అక్రమంగా ఆ రోజు ఏదైతే అరెస్ట్ చేసి ఈరోజు సుబేదారి పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. వెంటనే ఏదైతే వాళ్ళు కూడా అదును చూసి శనివారం రోజు అయితే కోర్టు సేలు ఉంటుంది, నెక్స్ట్ ఆదివారం మంచిగా రిమాండ్ చేయొచ్చు, 2-3 రోజులు జైలు పంపించాలని ఒక కుట్రపూరితంగా ఇలా రేవంత్ సర్కారు ఇలా ప్రజాస్వామ్యాన్ని తూట్లు పడుస్తూ ఇలా వారిని అక్రమంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఈరోజు ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా 2 లక్షల మంది నియోజకవర్గానికి ప్రజాప్రతినిధి ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారిని ఈరోజు అర్ధరాత్రి అక్రమంగా ఈరోజు అరెస్ట్ చేయడానికి కూడా వరంగల్ జిల్లా బీఆర్ఎస్ శ్రేణులుగా మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఈ సందర్భంగా ఈ ప్రస్తుతం ఉన్నటువంటి రేవంత్ సర్కార్ కూడా మేము ఒకటే హెచ్చరిస్తూ ఉన్నాం, ఇక్కడ ఉద్యమాలు కావచ్చు, పోరాటాలు కావచ్చు కొత్త కాదు. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఉద్యమాల ద్వారానే మీలాంటి వాళ్ళను సమైక్యవాదులకు ఎదురించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎంతమందిని జైల్లో పంపించినా, ఎన్ని అక్రమ నిర్బంధాలు చేసినా ఈ మీ ప్రభుత్వం పైన మా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆగదు. ఖచ్చితంగా నువ్వు ఇచ్చినటువంటి హామీలను అమలు చేసేంతవరకు కూడా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులుగా మీరు ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నిర్బంధాలు చేసినా కూడా మీ మీద పోరాటం చేస్తాం. ఖచ్చితంగా రేవంత్ సర్కార్ను గద్దెదిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అక్రమంగా పెట్టినటువంటి కేసులన్నింటినీ కూడా తక్షణమే ఎత్తివేయాలి, వెంటనే కౌశిక్ రెడ్డి గారిని రిలీజ్ చేయాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము డిమాండ్ చేస్తాను. లేని పక్షంలో ఈ కాంగ్రెస్ పార్టీ అంతం అవుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఓకే, ఇప్పటి వరకు కూడా దాదాపు ఒకరొకరుగా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు, మాజీ ఎమ్మెల్యేలు కూడా చేరుకుంటున్నారు. ప్రస్తుతం హుజరాబాద్ ఎమ్మెల్యేని అరెస్ట్ చేయడంతో కూడా మాజీ బీఆర్ఎస్ నాయకులు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా ఇప్పటికే చేరుకుంటున్నారు. ప్రస్తుతానికైతే ఎర్రబెల్లి దయాకర్ రావు మాజీ మంత్రి కూడా లోపలికి వెళ్ళి ఇక్కడ పోలీసుతో సంప్రదింపులు జరుపుతున్నారు. లీగల్ సెల్ టీం కూడా అక్కడికి వెళ్ళి అసలు జరుగుతున్నటువంటి పరిణామాల మీద ఎలా బయటికి తీసుకురావాలన్నటువంటి ఆలోచనలు కూడా చేస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళ ప్రిపరేషన్లో వాళ్ళు ఉంటున్నారు. ప్రస్తుతానికైతే హుజరాబాద్ నియోజకవర్గం నుండి కూడా చాలా మంది ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది మేడం, అసలు మీకు జరుగుతున్నటువంటి అన్యాయం అని చెప్పి ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని చూస్తే ఏంటంటే అక్రమ డబ్బులు వసూలు చేస్తున్నందుకే ఇక్కడ మేము కేసు ఎందుకు తీసుకోకూడదు అన్నటువంటి, అంటే ఆ పెట్టినటువంటి సెక్షన్లో కూడా నాన్ బెయిలబుల్ కేసు పెట్టారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇది వాంటెడ్లీ 20 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ మీద యుద్ధం చేస్తున్నాడు మా కౌశిక్ రెడ్డి అన్న. వాంటెడ్లీ ఆయన ఇరికించడం జరిగింది. అక్రమంగా పైసలు వసూలు చేస్తున్నాడు, దందా వసూలు చేస్తున్నాడు, అది దాన్ని తెరలేపిండు, అది దాన్ని చెప్తున్నారు. కానీ మైనింగ్ ఏదైతే చేస్తున్నారో దాన్ని అడ్డుకోవడానికి గ్రామస్తులకు అండగా నిలవడమే కౌశిక్ అన్న చేసిన తప్ప, దేనికోసం రైతులకు రైతు బంధు వస్తలేదని చెప్పడం కౌశిక్ అన్న తప్ప, నిలదీయడం కౌశిక్ అన్న తప్ప. ఇవన్నీ ఏంటంటే 20 నెలల్లో 4 కేసులు, 100 అరెస్టులు తప్ప 6 గ్యారంటీలు, 420 హామీలను ఆదిమర్చిండ్రు. అవి డైవర్ట్ చేయడానికే ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు. ప్రశ్నిస్తున్న ప్రతి ఒక్కరిని గొంతు నొక్కాలని చూస్తున్నారు. ఎంత గొంతు నొక్కితే అంత ఉధృతమవుతుంది ప్రశ్నించడం అనేది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ప్రశ్నిస్తాం అనేసి అధికారంలోకి వచ్చింది. మేము భారీ గేట్లను తీసేసినాము, ఎక్కడ పడితే అక్కడనే ప్రశ్నించవచ్చు, మీకు కావాల్సిన పోరాటం చేయొచ్చు అని చెప్పింది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ పోలీస్ స్టేషన్ల దగ్గర బారికేడ్లను పెట్టి కార్యకర్తలను ఆపడం చేస్తున్నది. ఎవరు ప్రశ్నిస్తే, సోషల్ మీడియా సాక్షిగా ప్రశ్నించినా, లేకపోతే ఎవరైనా ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు ప్రశ్నించినా, ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యేలు ప్రశ్నించినా వాళ్ళ మీద అన్యాయంగా అరాచకంగా కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారు. ఇదంతా ఏంటంటే ప్రీ ప్లాన్డ్గా రేవంత్ చేస్తున్న
పని అంతే ఓకే, తప్ప ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇప్పుడు నాన్ బెయిలబుల్ అరెస్ట్ కింద ఇక్కడ అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు 308/2 అలాగే 308/5 అలాగే 358 సెక్షన్ల కింద కూడా కేసులు బుక్ చేశారు. ఈరోజు వాస్తవానికి శనివారము, రేపు ఆదివారము ఖచ్చితంగా మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలంటే కూడా ఇప్పుడు మండే రోజే కోర్టు ఉంటుంది. రేపు సండే కాబట్టి ఇక్కడ ఓపెన్ అయ్యేటువంటి అవకాశం లేదు. అట్లాంటప్పుడు దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు త్వరగా బయటకు వస్తాడనుకుంటున్నారా? మీ టీం, మీ లీగల్ టీం ఎట్లాంటి ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? వీళ్ళంతా మా టీం మా ప్రణాళికలలో మేమున్నాం. మా లీగల్ సెల్ వాళ్ళు వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆదివారాలు శనివారాలు చూసి లేకపోతే ఏదైనా గవర్నమెంట్ హాలిడేస్ చూసి ఎవరిని పడితే వాళ్ళను అరెస్ట్ చేస్తున్నారు. మొన్న జర్నలిస్టు సోదరిమణులను కూడా శనివారం ఆదివారం చూసి అరెస్ట్ చేయడం, వాళ్ళను 15 రోజులు రిమాండ్కు పంపడము, జైలు పాలు చేయడం కూడా జరిగింది. ప్రతి ఒక్కరిని ఎవరిని విడిచిపెడతలేడు. తెలంగాణలో రేవంత్ రెడ్డి అనేటోడు అధికారంలోకి రావడానికి అలవి కాని హామీలు ఇచ్చిండు. ఆ హామీలను నెరవేర్చే దమ్ము ధైర్యం లేక, పాలించే శక్తి లేక, పాలన మీద అవగాహన లేక డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ప్రతి ఒక్కరిని ఈ విధంగా అరెస్ట్ చేస్తున్నాడు. ఏదైనా ధర్మం, న్యాయం, న్యాయస్థానాల మీద మాకు గౌరవం ఉన్నది. ధర్మం గెలుస్తుంది, న్యాయం గెలుస్తుంది. ప్రతి ఒక్క తెలంగాణ బిడ్డ ప్రతి ఒక్క విషయాన్ని అంటే వాళ్ళు చేస్తున్న అరాచకాలను తూచా తప్పకుండా చూస్తున్నారు. రేపు రాబోయే ఎన్నికలల్లా ఏం చేయాలో అది చేస్తారు. ఓకే, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని అరెస్టును మాత్రం తన నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి కొంత అక్రమ మైనింగ్ జరుగుతుంది, దాన్ని అడ్డుకోవడంలో భాగంగానే తను మాట్లాడాడు. కానీ ఇక్కడ వేరే రకంగా కాదన్నటువంటి ఒక సూచనలు చేస్తున్నారు. ఇక్కడ హుజరాబాద్ నుండి కూడా చాలామంది ఒక్కొక్కరు కార్యకర్తలు కూడా ఇక్కడ చేరుకుంటున్నటువంటి పరిస్థితి. ఇప్పటి వరకు హామీలను ప్రశ్నించినందుకే ఇప్పుడు 6 గ్యారంటీల అమలు చేయకపోవడము, అలాగే 420 హామీలు దాన్ని ఇంప్లిమెంట్ చేయకపోవడంతో ప్రశ్నించినందుకే ఇక్కడ అక్రమ అరెస్టులు అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా దీన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము. శనివారం కాబట్టి ఇక్కడ అరెస్ట్ చేస్తే ఆదివారం రోజు ఇక్కడ రేపు కోర్టుకు సెలవు ఉంటుంది కాబట్టి మళ్ళీ మండే రోజు అంటే 2 రోజుల పాటు ఇక్కడ పోలీస్ స్టేషన్లో ఉంచేటువంటి అవకాశం ఉంటుందన్నటువంటి ఒక వ్యూహంతో ఇక్కడ పాడి కౌశిక్ రెడ్డిని ఒక స్ట్రాటజికల్గానే ఈరోజు శనివారం అదుపులోకి తీసుకుని ఇక్కడ పోలీస్ స్టేషన్కి తరలించినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికైతే MGM ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు కూడా నిమిత్తం ఆసుపత్రికి తరలిస్తారు. అక్కడి నుండి మళ్ళీ ఇక్కడ హన్మకొండ అదాలత్లోని కోర్టుకు తీసుకెళ్లేటువంటి పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి కూడా ఒక్కొక్కరు కూడా బీఆర్ఎస్ నేతలు ఒకరొకరు చేరుకుంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా మరికొంతమంది కూడా హుజరాబాద్ నియోజకవర్గానికి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకులు కూడా వస్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, అక్కడ ఉన్నటువంటి గ్రామంలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏందనేది కూడా మనం ఒకసారి కనుక్కునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ అక్రమ మైనింగ్ను ప్రశ్నించేందుకే తనపై ఇక్కడ అక్రమ కేసులు పెట్టారని చెప్పి పాడి కౌశిక్ రెడ్డి అతని వర్గీయులు మీరందరూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ డబ్బులు బెదిరించడం వల్లనే తన భర్తకు ప్రాణహాని ఉందని చెప్పి ఎవరైతే కట్ట మనోజ్ రెడ్డి ఎవరైతే ఉన్నారో తనపై ప్రాణభయం ఉందని చెప్పి దాన్ని బేస్ చేసుకుని చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తున్నారు? ఇక్కడ నాన్ బెయిలబుల్ అరెస్ట్ చేయడాన్ని దీన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? మేము ఖండిస్తూ ఉన్నాం. న్యాయం ఎప్పుడైనా కూడా బతుకుతుంది. మాకు పెద్దలు కేసీఆర్ అన్న నేతృత్వంలో మేము ఈరోజు కూడా కౌశిక్ రెడ్డి ఎన్ని కేసులు పెట్టినా కూడా ఇప్పటి వరకు పోలీసులు చీవాట్లు పెట్టి ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టి కూడా బెయిల్ ఇవ్వడం జరిగింది. ఈరోజు కూడా అదే జరుగుతుంది. వీరు అతి ఉత్సాహం నుంచి ఒక ఎమ్మెల్యే గారిని ఒక ఏదో క్రూరల్ వ్యక్తులను మర్డర్ చేసిన వ్యక్తులను అరెస్ట్ చేసినట్టు ఈరోజు చేయడం మేము ఖండిస్తూ ఉన్నాం. ఈరోజు మనోజ్ రెడ్డి అన్నట్టయినే అక్రమ మైనింగ్ చేస్తున్నాడు. దానికన్నా ముందుగా గుండేడు గ్రామస్తులు అందరూ కూడా కలిసి ఇక్కడ మీ క్వారీ వల్ల మా 3 ఊర్లలో రైతులకు ఇబ్బంది అవుతుందని చెప్పిన తర్వాత ఈరోజు హెల్మెట్ పెట్టుకొని కూడా అక్కడ వ్యవసాయదారులు పనిచేయడం కూడా జరిగింది. అట్లాంటి తరుణంలో అక్కడ ఒక శివాలయం కడతా ఉంటే వాళ్ళందరూ పోయి శివాలయం కడుతుంటే 25 లక్షల రూపాయలు ఒప్పుకొని 10 లక్షలు ఇచ్చి 15 లక్షలు ఇవ్వలే. అందులో భాగమే కాకుండా మొన్న టెంపుల్ ఓపెనింగ్కు ఆ గ్రామంలో టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ అందరూ కూడా కలిసి ఎమ్మెల్యే గారిని ఇనాగ్రేషన్ రమ్మండుకుంటూ మరి అయ్యా అక్కడ గుండేడు క్వారీ వాళ్ళు మా టెంపుల్కి 20 లక్షలు ఇస్తామని 10 లక్షలు ఇచ్చిండు, 15 లక్షలు ఇవ్వలే అని కూడా తెలియజేయడం వల్ల ఎమ్మెల్యే గారు ఫోన్ చేయడం జరిగింది. ఫోన్ చేసింది వాస్తవం. 25 లక్షలకు ఒప్పుకొని 10 లక్షలు ఇచ్చి 15 లక్షలే దాన్ని అడగడం జరిగిందే తప్ప క్వారీ యజమానులే ఆయన అక్రమ మైనింగ్ నడిపి ఇక్కడున్న మంత్రులతోని ఎమ్మెల్యేతో పార్ట్నర్షిప్ చేసి ఆయనే అక్కడ రైతులను భయభ్రాంతులు ఎత్తుండు. 3 ఊళ్ళ గ్రామాలు కూడా వ్యవసాయం చేసుకుంటూ తప్పు చేస్తుండ్రు తప్ప ఆయన నిజంగా కూడా అక్రమంగా అక్కడ క్వారీ నడుపుతాను కాబట్టి వీళ్ళందరూ మద్దతు ఇస్తున్నారు తప్ప లేకపోతే ఎమ్మెల్యే కేసు పెట్టిందంటే వీళ్ళందరూ ఎన్నుకున్నట్టే కదా. ఇట్లాంటి రేవంత్ రెడ్డి గారు 420 హామీలు ఇచ్చి నువ్వు ఇవాళ తెలంగాణ ప్రజలను మరి వంచి నువ్వు ముఖ్యమంత్రి అయినావు. ఎక్కడ పోయినా మా కౌశిక్ రెడ్డి గారు నీ ప్రభుత్వం గద్దెనెక్కే ముందు ఎన్ని హామీలు ఇచ్చినావు ఆ హామీలను మేము అడుగుతూ ఉన్నాం. ఆ హామీలు నెరవేర్చు అని అడుగుతూ ఉన్నాం. ప్రతి రివ్యూ మీటింగ్లో కావచ్చు, జిల్లా మీటింగ్లలో కావచ్చు, రివ్యూ మీటింగ్లో అడుగుతుండే కాబట్టి మరి కౌశిక్ రెడ్డి గారిని ఏదో రకంగా
కేసులలో పెట్టి జైల్లో పెట్టాలని దురుద్దేశంతోనో మరి రేవంత్ రెడ్డి చెప్తున్నాం. రేవంత్ రెడ్డికి ఏం ఆలోచన అంటే నేను జైల్లో పోయించిన ఓటుకున్నాడు దొంగ నాలాగానే అందరు ఉండాలని. అది తప్ప నువ్వు తెలంగాణ కూల్చడానికి ఆనాడు చంద్రబాబుతో టైప్ అయినావు. మరి ఈరోజు అట్లా కాదు, తెలంగాణ ప్రజలకు హామీలను అడుగుతా ఉన్నాం తప్ప వేరే కాదు. ఇట్లాంటి అరెస్టులను మేము హుజరాబాద్ కాన్స్టిట్యూన్సీ యువత అంతా కూడా కౌశిక్ రెడ్డి గారు అండగా ఉన్నారు. ఇట్లాంటి అరెస్టులకు మా ఎమ్మెల్యే కూడా భయపడవు, ఇంకేం అరెస్ట్ చేసినా భయపడదు ముచ్చలేదు. ఆ క్వారీ యజమాని మాత్రం ఎవరు కూడా ఇష్టపెట్టామని తెలియజేస్తారు. జై హింద్, జై తెలంగాణ. ఓకే, ఇక్కడ క్వారీ యజమానికి సంబంధించి కూడా గతంలో శివాలయ నిర్మాణానికి సంబంధించి 25 లక్షలు ఇచ్చారు, మిగిలిన డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగినందుకే ఇట్లాంటివి చెప్తున్నారని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు ఇక్కడ గుండేడు గ్రామంలో కూడా ఇక్కడ ప్రస్తుతానికైతే అనేక ఇబ్బందికర పరిస్థితులు క్వారీ వల్ల ఇక్కడ వాళ్ళు కొంత ఇబ్బందులు పట్టుకొని హెల్మెట్లు పెట్టుకొని ధరించాల్సినటువంటి పరిస్థితి అని చెప్పి అంటున్నారు. ఏదేమైనప్పటికీ కూడా పాడి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి పని గ్రామ ప్రజల కోసమే తప్ప వేరే రకంగా కాదని చెప్పి అంటున్నారు. ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ అక్రమంగా అరెస్ట్ చేశారు కాబట్టి బేషరతుగా ఈ కేసులు కొత్త కాదు. ఇట్లాంటి కేసులకు బీఆర్ఎస్ నేతలు కానీ పాడి కౌశిక్ రెడ్డి కానీ భయపడే ప్రసక్తి లేదని చెప్పి ఇక్కడ కాన్ఫిడెంట్గా వీళ్ళు ఉంటున్నారు. తనని మరికొద్ది సేపట్లో కూడా లీగల్ టీం కూడా ఒకసారి పోలీసులతో సంప్రదింపులు జరిపింది. మరొకసారి కూడా వాళ్ళు ప్రాసెస్ అయితే చేస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మరి కాసేపట్లో తెలిసేటువంటి పరిస్థితి. హనుమకొండ సుబేదారి పోలీస్ స్టేషన్ నుండి కెమెరా పర్సన్ వంశీతో వెంకటరత్నం, RTV వరంగల్. For latest updates on India-Pakistan tensions, download RTV Live app.